2019 ఎన్నికలపై అప్పుడే ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇన్నాళ్లు మిగిలిన పార్టీలకు అండగా ఉన్న సంప్రదాయ ఓటుపై కన్నేశారు ఆయన. ఈసారి ఆ సంప్రదాయ ఓట్ బ్యాంకును తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే వ్యూహాలు రచిస్తూ వాటిని పక్కాగా అమలు చేస్తున్నారు గులాబీ బాస్. ఇన్నాళ్లు ఉద్యమకారుల కేంద్రంగా నడిచింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 3 ఏళ్లు కావస్తోంది. అందుకే ఇప్పటి నుంచి 2019 ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో అన్ని సామాజిక వర్గాల ఓట్లను పొందటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఆయన. తెలంగాణలో మొన్నటి వరకు కాంగ్రెస్కు దళిత ఓటు బ్యాంక్, టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు బలంగా ఉండేది. ఇప్పుడు 2 ఓటు బ్యాంకులపైన కన్నేశారు కేసీఆర్. దళిత, బీసీ, మైనారిటీలతో పాటు అన్ని సామాజిక వర్గాలపై ఫోకస్ పెట్టారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం ప్రకటనలు దీన్నే స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో నిర్వహించిన సామాజిక సర్వే ఆధారంగా ఏ వర్గానికి ఏం కావాలో తెలుసుకుని వాటిని సమకూరుస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ కండగా ఉన్న దళిత ఓటు బ్యాంకును ఆ పార్టీ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే ఆ వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. విపక్ష ఎమ్మెల్యేలను సైతం పిలిచి దళిత సంక్షేమంపై చర్చించారు. దళితుల సంక్షేమానికి ఏం కావాలో వారే నిర్ణయించుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఓ కమిటీని వేసి అందరికీ ప్రాధాన్యత ఇచ్చారు. తొలుత దళితులకు మాత్రమే అమలు చేసిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని పేద బీసీలకు కూడా వర్తింపజేస్తున్నారు సీఎం. దీనికి తోడు బీసీలోని ప్రతి వర్గానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. హైదరాబాద్లో కల్లు దుకాణాల ప్రారంభం, చేపల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం ఇందులో భాగమే. అసెంబ్లీలోనే దీనిపై సుదీర్ఘంగా చర్చించి ముదిరాజ్ సామాజిక వర్గానికి దగ్గరయ్యారు కేసీఆర్. మైనారిటీలకు 12% రిజర్వేషన్ల ద్వారా ఆ వర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేసి కేంద్రాన్ని ఒప్పిస్తామన్నారు. ఇమాం, మౌజంలకు నెల నెల ఇచ్చే గౌరవ వేతనాన్ని 1500కు పెంచారు కేసీఆర్. क्या हंसी आती है मुझको हजरत इंसान पर, कारे बद तो खुद करे लानत करे शैतान पर. మొత్తం వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి ఈరోజు ఈ పరిస్థితి క్రియేట్ చేసి ఇలా మళ్ళీ మా మీద నెపం పెట్టడం అనేది ధర్మం కాదని అంటున్నారు అధ్యక్ష. నేను వేరే ఇంకేమనదలుచుకోలేదు. ఇలా డెఫినెట్గా మైనార్టీ ప్రజలు 100% చూస్తున్నారు, గమనిస్తున్నారు, 100% గమనిస్తున్నారు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. ఇటు క్రిస్టియన్లకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. క్రిస్మస్ సందర్భంగా బట్టల పంపిణీ చేపట్టింది. దళితులకు వర్తించే పథకాలన్నీ దళిత క్రిస్టియన్లందరికీ వర్తింపజేస్తామని ప్రకటించారు. అటు బ్రాహ్మణుల కోసము ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. బ్రాహ్మణ కమిషన్ వేసి వారికి అండగా ఉంటామని ప్రకటించారు. ఇలా ప్రతి సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తద్వారా ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలకు బలంగా ఉన్న ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ కార్యక్రమాలను చేపట్టి 2019 నాటికి ఓట్ల రూపంలో మార్చుకోవాలని ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది.